ఎవ్రీ ఇయర్ 2% అమౌంట్ మనం లాస్ అవుతూనే ఉంటాం. వెల్కమ్ టు ద డే 1 ఆఫ్ మై ఇన్వెస్టింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టీనేజ్. ఎస్ గైస్, మనమంతా ఏం చేయకపోయినా కూడా ఎవ్రీ ఇయర్ 2% అమౌంట్ మనం లాస్ అవుతూనే ఉంటాం బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. అంటే ఏంటి? ప్రెసెంట్ మీరు ఏమైనా ఐటమ్ 100 రూపీస్ మనం బై చేస్తూ ఉంటే సేమ్ ఐటమ్ 1 year తర్వాత మనం బై చేయాలంటే ఇట్ విల్ కాస్ట్ నియర్లీ 106 రూపీస్. బికాస్ ఇండియాలో ఇన్ఫ్లేషన్ రేట్ నియర్లీ 5 to 6% ఉంది. సో గైస్, మీరు మీ ఫ్యామిలీ కష్టపడి ఏం చేసే అమౌంట్ ని మీరు చేసే ఐడియల్ గా బ్యాంక్ అకౌంట్ లో సేవ్ చేసి ఉంచితే మాత్రం 2% లాస్ అవుతూనే ఉంటాం. రీజన్ గైస్, మనకి ఇన్ఫ్లేషన్ రేట్ ఏమో 6% ఉంది, కానీ బ్యాంక్ అకౌంట్స్ మనకి ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్ 4% మాత్రమే. 6 - 4 2%, నియర్లీ 2% అమౌంట్ మనం లాస్ అవుతూనే ఉంటాం ఎవ్రీ ఇయర్. సో గైస్, ఇట్ ఈస్ వెరీ important to have financial knowledge and learn how to invest your money. So guys, we need to put our money in such places ఎక్కడైతే ఇన్ఫ్లేషన్ రేట్ ని బీట్ చేసే విధంగా అలాంటి ప్లేసెస్ లో మనం ఇన్వెస్ట్ చేసి ఉంచాలి మన మనీ. I'm going to share my experience and few learnings about money management in upcoming reels. So guys, make sure to follow me and share this reel to your friends ఎవరికైతే మనీ పరంగా ఇన్వెస్టింగ్ పరంగా ఫుల్ ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి. See you tomorrow guys.